ఇది పూర్తి బెనిఫిటే తప్పించి లాస్ ఏం లేదు. ఎందుకంటే వాస్తవంగా ఇదివరకు అనుకున్నది జనాభా లెక్కల ప్రాతిపదికన, అంటే జనసంఖ్య ప్రాతిపదికన అనుకున్నప్పుడు మనకి తగ్గుతాయి అన్న భయం వేసింది. 50 పెరుగుతాయి అని లెక్కేశారు. ఆ తర్వాత చూస్తే చంద్రబాబు గారు పదే పదే పిల్లల్ని ఎక్కువ మందిని కనండి ఇట్లాంటిది మాట్లాడినటువంటి రీజన్ కూడా ఏంటంటే, దాదాపుగా మనకి 50 పెరగాల్సిన చోట 30 పెరిగే పరిస్థితి. ఎందుకంటే మన జనాభా సంఖ్య కంప్లీట్ గా సింగిల్ అనేటటువంటి స్టేజ్కి వచ్చింది. ఒక ఇంటికి ఒక మనిషే పెరిగారు గత 15-20 ఏళ్ల నుండి. అలాంటి సిచ్యుయేషన్ అంటే సగటున 1.5 మాత్రమే పెరిగారు. ఈ కారణంగా మనకి యంగ్స్టర్స్ సంఖ్య తగ్గినప్పుడు, ఓటర్ల సంఖ్య తగ్గినప్పుడు దాని ఇంపాక్ట్ కనబడుతుంది అక్కడ. ఇప్పుడు అటు పక్కన నార్త్ ఇండియాలో మినిమం 3 to 4 కన్నటువంటి బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటివి ఉన్నాయి. అందులో ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువ మందికి అన్నారు, హిందువుల్లో 2-3 వాళ్ళు కూడా అక్కడికి అన్నటువంటి పరిస్థితి. దానివల్ల తేడా వస్తుంది అనుకుంటే దాని మీద ఆందోళన వ్యక్తం చేసి అసలు దేశాన్నే 2గా ముక్కలు చేసే విధమైనటువంటి ఆందోళన క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇదివరకు ఎట్లయితే తెలుగుదేశం బీజేపీ విడిపోయాక కావాలని దక్షిణాదికి అన్యాయం అనే పదాలను ఎట్లా సృష్టించారో అట్లాంటిది ఒకటి సృష్టించే ప్రయత్నం చేశారు. యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక దాదాపు 800 సీట్ల దాకా అయ్యి 550 సీట్ల దాకా అటుకే వెళ్లే పరిస్థితి ఉంది. నిజం